హాయ్ టు ఆల్. చూస్తున్నారు కదండి, చాలా చాలా హెల్దీ అనమాట. అండ్ టేస్టీ కూడా. అసలు టేస్ట్ విషయంలో మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు, అంత టేస్టీగా ఉంటుంది. టాపింగ్స్ కోసం చూస్తున్నారు కానీ నేనైతే అవిసె గింజలు వేసాను. అంత హెల్దీ అండ్ అంత టేస్టీ. మా అమ్మ అయితే నన్ను అక్కడ నవ్విస్తుంది వీడియో వెనకాల, నేను వీడియో చేస్తుంటే. అది అక్కడ మ్యాటర్ అయితే కనుక ఎందుకు నవ్వుతున్నానంటే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మునగాకు తీసుకున్నాను నేను. మునగాకు చూసినా కదండి, నేను 2 స్మాల్ సైజ్ చక్కెరకెళ్ళి తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న కొంచెం ఆకు, మీకు ఆకు కూడా అక్కడ నేను ఆ జల్లెడి దాంట్లోనే వాష్ చేసి చూపించాను ఎంత ఆకు తీసుకున్నాను అది. సో నువ్వులు కూడా 1 అవర్ ముందు నేను సోక్ చేసుకున్నాను. దాంట్లో ఉన్న వాటర్తో ఆ నువ్వులు అనేది వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఆకు వేసేసుకోవాలి. మునగాకు చాలా చాలా హెల్దీ అండి. ఎలాంటి ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. మునగాకు అయితే కనుక చాలా మంచిది. ఇప్పుడు అందరూ మునగాకులతో మంచిగా రెసిపీస్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఆయిల్ పడుతుంది. దీంట్లో ఆయిల్ కూడా పడట్లేదు. ఫ్రెష్గా ఎంటీ స్టమక్తో తీసుకోండి. మార్నింగ్ పూట జ్యూసెస్ అలవాటు ఉన్నోళ్ళు 2 స్మాల్ సైజ్ బనానాస్ తీసుకొని లైట్గా కొంచెం ఆకు గ్రైండ్ అవటానికి కొంచెం వాటర్ వేసుకోండి. మంచిగా ఇలా గ్రైండ్ చేశాక పాలు పోసుకోండి. అండ్ నేనైతే కనుక షుగర్ అయితే అస్సలు వేసుకోను, ఎందుకంటే నేను పండిన చక్కెరకెళ్ళి అయితే తీసుకున్నాను. మంచిగా దాంట్లో న్యాచురల్ స్వీట్నెస్ అయితే ఉంటుంది. అందుకని నేను అసలు ఏ జ్యూస్లో దేంట్లోనూ పంచదార అనేది వాడను. పంచదార వాడి దాన్ని మనం అన్హెల్దీ జ్యూస్ చేస్తున్నాం, హెల్దీ జ్యూస్ అయితే కాదు. నా ఒపీనియన్ అయితే అది. మీకు కావాలి మేడం మేము తాగలేము అనుకున్న వాళ్ళైతే కనుక షుగర్ వేసుకోండి, అవిసె గింజలు. వీడియో చూస్తూ వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.